హలో ఎవ్రీవన్. ఈరోజు నేను యాంజియోగ్రామ్ మరియు యాంజియోప్లాస్టీ గురించి మాట్లాడతాను. నా పేరు డాక్టర్ శ్రవణ్ పెరవలి. నేను హైదరాబాద్లో కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ లాగా వర్క్ చేస్తున్నాను. యాంజియోగ్రామ్ అంటే ఏంటి? యాంజియోగ్రామ్ అంటే మన గుండె రక్తనాళాలు ఎలా ఉన్నవి అనేది చూసుకునే టెస్టే యాంజియోగ్రామ్ అనమాట. ఒక చిన్న వైర్ లాంటిది మన చేతి రక్తనాళం నుంచి పంపిస్తాము గుండె వరకు, కెథటర్ అంటాము. దాని నుంచి కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేస్తాము. కాంట్రాస్ట్ ఇంజెక్ట్ చేసి ఎక్స్రేలో చూస్తాం అనమాట. కాంట్రాస్ట్ అంటే ఒక లిక్విడ్ మెటీరియల్, దాన్ని ఆ కెథటర్ లోకుండా మన బ్లడ్ వెజల్స్లోకి ఇంజెక్ట్ చేస్తాము, హార్ట్ బ్లడ్ వెజల్స్లోకి. సో అప్పుడు మనం ఎక్స్రేలో చూస్తే మన గుండె రక్తనాళాల్లో బ్లాక్స్ ఏమన్నా ఉన్నవేమో అనేది తెలుస్తుంది. సో బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుసుకోవటానికి చేసేది యాంజియోగ్రామ్ పరీక్ష. యాంజియోప్లాస్టీ అంటే మనం యాంజియోగ్రామ్లో బ్లాక్ ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ఆ బ్లాక్ని మనము బెలూన్ తోటి క్లియర్ చేస్తాము. క్లియర్ చేసి బెలూన్ తోటి పెద్దది చేసి తర్వాత దాన్ని ఆ ఏరియాలో స్టెంట్ పెడతాం అనమాట. దాన్ని యాంజియోప్లాస్టీ అంటాము. సో యాంజియోప్లాస్టీ అనేది బ్లాక్ క్లియర్ చేసే పద్ధతిని యాంజియోప్లాస్టీ అంటాము. యాంజియోప్లాస్టీ చేసిన తర్వాత దాన్ని మనము ప్రాపర్గా రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటూ మెడికేషన్స్ తీసుకుంటూ రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ, హెల్దీ లైఫ్ స్టైల్, హెల్దీ డైట్ ఇవన్నీ ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ రెగ్యులర్ హార్ట్ చెకప్స్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ మనకి బ్లాక్ ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేసుకోగలుగుతాం. థ్యాంక్ యూ.